జరిగింది. ఒక ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గం 8 ఏళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన కొడుకు కేసులో పురోగతిపై తల్లి హర్షం వ్యక్తం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆత్మహత్య చేసుకున్న ముత్యాలరావు కేసులో నిందితులకు శిక్ష పడింది. దీంతో తన పోరాటం ఫలించిందని తల్లి తిరుపతమ్మ పోలీసులను సన్మానించింది. భార్య వివాహేతర సంబంధం, మానసిక వేధింపుల కారణంగా ముత్యాలరావు 2018లో బలవన్ మరణానికి పాల్పడగా తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ప్రధాన నిందితురాలికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరో 4 నిందితులకు కోర్టు వేర్వేరు శిక్షలు విధించింది. తీర్పు అనంతరం తిరుపతమ్మ పోలీసు అధికారులను సన్మానించి మిగిలిన నిందితులందరికీ శిక్ష పడే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఈరోజు డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మనం అశ్వారావుపేట మండలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏఈ గారు ఎల్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నారు హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్లీ 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీంలు వచ్చి కలిశారు, ఖమ్మం వచ్చి కలిశారు. కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షలు మంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డీల్స్ డిమాండ్ చేయడం జరిగింది. డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను.